ఏఎస్ రావు నగర్ డివిజన్ నుంచి వచ్చినటువంటి తొలి దేశ ఉద్యమకారుడు 1969 ఉద్యమంలో పనిచేసినటువంటి లక్ష్మీనారాయణ పటేల్ గారికి మన నియోజకవర్గ ఉద్యమకారులు అందరూ కూడా ఆత్మీయంగా ఘన సన్మానం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అలాంటి వ్యక్తులు మనలో ఉండడం చాలా గొప్ప విషయము. అలాగే అన్న మాటేటి కైలాసం గారు మా చిలకల కేసీఆర్ అని ఆత్మీయంగా పిలుచుకుంటారు. మాటేటి కైలాసం గారే రావాల్సిందిగా కోరుతాను. అన్న దయచేసి మీరు అందరూ ఇక్కడ ముంగట శ్రీనివాస్ అన్న గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం ఉంటా ఉన్నది మాటేటి కైలాసం గారికి. అలాగే ఆడేపు శివకుమార్ నేత అన్న తొలి దేశ ఉద్యమకారుడు ఆడేపు శివకుమార్ నేత గారికి అమ్మాటి జగదీష్ అన్న గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం ఉంటుంది. తొలి దేశ ఉద్యమకారులకు సన్మానించుకోవాలి. ఎందుకంటే మనకి వీలే స్ఫూర్తి. మనం ఇప్పుడు చీమ శ్రీనివాస్ బొల్లెపల్లి స్వామి అన్న గారు తొలితరం 1969. ఇప్పుడు సదానంద అన్న గారు బొల్లెపల్లి స్వామి కాకకి సన్మానం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. లక్ష్మీనారాయణ అన్న గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సజ్ఞాన ప్రసాద్ అలాగే జనార్దన్ అన్న ఎక్కడ ఉన్నాడు? గీరెడ్డి జనార్దన్ రెడ్డి అన్న గారిని సజ్ఞాన ప్రసాద్ గారి చేతుల మీదుగా గీరెడ్డి జనార్దన్ రెడ్డి అన్న గారికి సన్మానం చేయడం జరుగుతూ ఉన్నది. అధ్యక్షులు దయానందన గారికి నిర్ధం భాస్కర్ గౌడ్ అన్న గారి చేతుల మీదకి ఘన సన్మానం చేయడం జరుగుతూ ఉన్నది. చీమ శ్రీనివాస్ అన్న గారు డాక్టర్ చీమ శ్రీనివాస్ అన్న గారికి నిర్ధం భాస్కర్ గౌడ్ అన్న గారి చేతుల మీదకి సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అమిత్ చిచ్చా గారికి తెలంగాణ సంపర్క్ చేతుల మీదకి సన్మానం జరుగుతుంది. జగన్ యాదవ్ అన్న గారికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కమిటీ సభ్యులు జగన్ యాదవ్ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు కిషన్ నాయక్ గారు సత్యనారాయణ గౌడ్ గారు కలిసి ఇద్దరు కలిసి సన్మానం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు ఈ ఫంక్షన్ హాల్ ఇచ్చి ఉద్యమకారులకు అండగా నిలబడుతూ ఇప్పుడు నేతం భాస్కర్ గౌడ్ గారిని అందరూ ఉద్యమకారులతో కలిసి సన్మానించాల్సింది కోరుతున్నారు. ఇప్పుడు మలేషియా తెలంగాణ ఉద్యమకారులు నేతం భాస్కర్ గౌడ్ అన్న గారికి మన ఉప్పల్ నియోజకవర్గ ఉద్యమకారులు అందరూ కలిపి సన్మానం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు సిల్కనగర్ లోని తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసిన ఉద్యమ నాయకుడు అమ్మాటి జగదీష్ ముదిరాజు గారిని కూడా గజ్జల సత్యరాజ్ గౌడ్ గారిని సన్మానించాల్సింది కోరుతున్నాం. మరియు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని నిరంతరం పోరాటం చేస్తున్నట్టు గోపు సదానంద గారిని కూడా సన్మానించాల్సిందిగా నిర్మల భాస్కర్ అన్న గారిని కోరుతున్నాం. ఇప్పుడు ఈ అందరికీ తన గలాన్ని నడిపిస్తున్న గజ్జల సత్యరాజ్ గౌడ్ గారిని కూడా సన్మానించాల్సింది కోరుతున్నాం. సకినాల ప్రసాద్ గారిని కూడా సన్మానించాల్సింది కోరుతున్నాం. ఇప్పుడు తెలంగాణ తమ్ముడు తెలంగాణ సంపత్తి సన్మానించవలసిందిగా కోరుతూ అలాగే సజ్ఞాల ప్రసాద్ గారిని ఇప్పుడు మన అందరి స్ఫూర్తి ప్రదాత మనందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండేటువంటి మా అన్న మనందరి ఉప నియోజకవర్గ బడు బలహీన వర్గాల ఆశాజ్యోతి
ఇప్పుడు అన్న మంచి పొజిషన్ లో ఉండాల్సింది, ఇక అదృష్టం వరించలేదు, మరి ఏం జరిగిందో కానీ ఇప్పుడైనా సరే అన్న ఒక మంచి పొజిషన్ లో ఉండాలని మనందరి కూడా అక్కడ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిగా నిర్ధం భాస్కర్ గౌడ్ అన్న గారి తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఉప్పల్ నియోజకవర్గ అఖిలపక్ష ఉద్యమకాల వేదికగా వచ్చిన ప్రతి పార్టీ నుంచి ప్రతి ఒక్క ఉద్యమకారికి ధన్యవాదాలు. ఇది ఎవరో కూర్చొని కాలేదు. ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి డాక్టర్ శ్రీనివాసరావు కూడా ఇవ్వడం జరిగింది. శ్రీనివాసరావు గురించి చెప్పాలంటే వాస్తవానికి కూడా ఉద్యమకారులకు ఊపిరి పోసేవాడు. ఆ రోజు రాష్ట్రాన్ని తీసుకొచ్చే ఉద్యమకారులు ముందు వస్తూ ఉంటే రాష్ట్రం వచ్చినాక ఉద్యమకారులను మర్చిపోతారు. వాళ్ళ కష్టాన్ని ఏ ప్రభుత్వం గుర్తించదు. కేవలం రాజకీయాల్లో భాగంగా తీసుకొచ్చిన రాష్ట్రాన్ని అమరమైన కుటుంబాలని ఎప్పటికప్పుడు పలకరించుకుంటూ ఉద్యమ స్ఫూర్తి తీసుకెళ్తున్న శ్రీమసీనారాయణ గారు, అదేవిధంగా తోటి మిత్రులు జగదీష్ గారు, సదానంద్ గారు, దయానంద్ గారు, మా సర్పంచ్ జనార్దన్ గారు, రామయ్య గారు, అదేవిధంగా మా తమ్ముళ్ళు సత్యరాజ్ గారు, సంపత్ గారు, ప్రసాద్ గారు, చారి గారు, నాయక్ గారు, కృష్ణనాయక్ గారు, మా ఉప్పల్ కేసీఆర్ సార్ గారు, ఈ విధంగా వీళ్ళందరూ అంటే ఈ రోజు సమావేశం ముఖ్యంగా దేని గురించి పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి ఉద్యమకారులకి ఏ విధమైన సందేశాన్ని పంపిద్దాం అనుకుంటున్నాం, ఏ విధమైన ఉద్యమకారులని రేపు రోజున ఈ ప్రభుత్వం కేవలం కమిటీగానే పెట్టిందా లేదా కాలయాప కమిటీగా ఉందా అని విమర్శించకుండా వాస్తవంగా ఈయన ఏ విధంగా ఇవ్వలేదు. రాష్ట్రం ఏర్పడింది అంటే ముఖ్యంగా ఉద్యమం. ఆ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి తెలంగాణ బిడ్డ, గత కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వివిధ సంఘాలు కావచ్చు, ఈ క్రమంలో రాష్ట్రాన్ని తీసుకొస్తాం, ఇది మా ఆత్మ గౌరవం, మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, ఈ విధంగా మా ఉద్యోగాలు మాకు కావాలి, మా రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రంలో నా కుటుంబం బాగుపడుతుంది, దోపిడీకి గురవుతుంది, నా రాష్ట్రంలో నా ప్రభుత్వంలో సమైక్య రాష్ట్రంలో మేము రెండో తరగతి విద్యార్థులుగా ఎంత బెంచ్లో కూర్చొని మాకు రావాల్సిన ఫలితాలు మేము తీసుకోలేకపోతున్నాం. మా నీళ్లు దోపిడీ జరిగిపోయినాయి, మా నిధులు దోపిడీ జరిగిపోతున్నాయి. కాబట్టి ఈ రోజు ఏ విధంగా సరే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాని రాష్ట్రం ఏర్పాటుకు అమరులైన మా ప్రాణ త్యాగాలతోనైనా సరే రాష్ట్రం ఏర్పడుతుంది. ఈ ఉద్యమం ఆగొద్దు అని చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ విషయం మనం మాట్లాడుతున్నప్పుడు నిజమైన ఉద్యమకారులకు రోమాలు నిలబడతాయి. ఎందుకంటే చిన్న మంటలేసినా, చిన్న నొప్పిలేస్తే అమ్మ అంటాం. వాళ్ళు రాష్ట్రం ఏర్పాటుకు కాల్చుకొని అమరులైన సందర్భంలో, కొందరు ఉరేసుకున్న సందర్భంలో, నడుస్తున్న రైలు వేగంతో పాటు ఎదురుగా పోయి రైలు పట్టాల మీద ప్రాణత్యాగాలు చేసిన అమరున్నారు. ఈ అమరులను మైమర్చినారు. రాష్ట్రం వచ్చింది, ప్రభుత్వాలు రాజకీయాలు పదులు పొందుతున్నారు, ఒక్కటి వారు విస్మరించినారు. ఈ రాష్ట్రం ఏర్పడుకో ఈ తెలంగాణ బిడ్డలు కదా, ఈ అమరుల కుటుంబాలు కదా, ఈ ఉద్యమంలో పాల్గొన్న కవు కళాకారులు కదా, ఉద్యోగ సంఘాలు కదా. ముందుగా మనం రాష్ట్రంలో ఏమైనా మేలు చేయాలంటే ముందు వరుసలో ఈ కుటుంబాల గడపను ఆదుకోవాల్సింది. ఆ విశ్వాసం, ఆ విశ్వనీయత కోల్పోయి వారందరూ కూడా కేవలం ఉద్యమకారుల్ని పక్కన పెట్టేసి రాజకీయాలు చేశారు. దానికి ప్రతిఫలమే ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం, వేరే ప్రభుత్వం వచ్చింది. వచ్చిన ప్రభుత్వం రాకముందు ఉద్యమకారులందరూ కూడా ఐక్యత చేసుకుంది. ఇదే రేవంత్ రెడ్డి గారు, మీకు మేమున్నాం, మీరు లేకపోతే రాష్ట్రం లేదు, మీకు రాష్ట్రం లేకపోతే మా ప్రభుత్వం రాగానే మీ అందరూ కూడా మేలు చేస్తాం అని 4 హామీలు ఇచ్చిండ్రు. హామీలకైనా 2.5 సంవత్సరాలైన ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ మీద కొందరు మాట్లాడుతున్నాం. ఎందుకంటే 2.5 సంవత్సరాలైంది కమిటీ ఎన్నికనే. రేపు ఈ కమిటీ వేసిన ఉద్యమకారులకు ఇస్తున్న ఈ 250 గజాలు కావచ్చు, చనిపోయిన అమరు కుటుంబాలకు 25,000 పెన్షన్ కావచ్చు, గుర్తింపు కార్డు కావచ్చు, అదేవిధంగా పెన్షన్ కావచ్చు, చాలా విషయాలు లబ్ధిస్తున్నారు. కానీ ఈ రోజు కూడా ఆచరణలో లేదు. కమిటీల పేర్ల మీద కేవలం ఇది కాలయాపన జరుగుతుంది.
దానికి మనం ఏం చేద్దాం? ఇప్పుడు మన హక్కుని మనం ఏ విధంగా తెచ్చుకున్నాం, మన హక్కుని మనం సాధించుకోవడానికి ఏ విధంగా కార్యాచరణ చేద్దాం? కమిటీలలో 4 విధానాలు పెట్టారు. ఈ కమిటీని జీవో నంబర్ ఇచ్చినప్పుడు అధికారికంగా ఇది మాట రూపం కాదు, మీరు నమ్మాలి. ఇది ప్రభుత్వం ఒక గెజిట్ చేసి 679 జీవో నంబర్ ద్వారా ఈ కమిటీని ఇచ్చిన కమిటీలో కేకే గారిని, కేశవరావు గారిని చైర్మన్ గా, సభ్యులుగా మంత్రులని పొన్నం ప్రభాకర్ గారిని, ఎమ్మెల్సీ కోదండరామ్ గారిని, రాము నాయక్ గారిని, దయానంద్ గారిని, శోభారెడ్డి గారి, ఈ విధంగా 5 మంది కమిటీలో మెంబర్ గా సభ్యులుగా పెట్టారు. ఈ సభ్యులు వాస్తవానికి కింది స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, లేదా గ్రామ స్థాయిలో కావచ్చు, ఉద్యమకారుని ఏ విధంగా గుర్తిస్తారు, ఏ విధంగా వీరికి చేస్తారు, దీనికి ఏదైనా ఉన్నదా, కొలబద్దం ఉందా, ఏదైనా చేయడానికి విధానాలు ఉన్నాయా అంటే ఈ రోజు వరకు కూడా అసెంబ్లీ ఎదురుగా, సచివాలయం ఎదురుగా ఒక అమరణ దీపం కింద ఒక ఆఫీస్ పెట్టినారు. మేము అదే అన్నా మనము విమర్శించుడు తీసేసి ఈ రోజు ప్రభుత్వం ఒక నిబంధన పెట్టింది, ప్రభుత్వం ఒక జీవో ద్వారా ఒక కమిటీ వేసింది. మనందరం ఫస్ట్ మన ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ నియోజకవర్గం ఎలాంటిదంటే ఇక్కడ మినీ ఇండియా కల్చర్, ప్రతి ఒక్కరి ఉద్యమం ఇక్కడి నుంచి చాలా స్ఫూర్తిగా అవుతుంది. మనం ఉప్పల్ నియోజకవర్గం నుంచి, అఖిలపక్షం నుంచి మన దగ్గర ఉన్న 150 మంది 200 మంది దాకా వెళ్తారు. దీంట్లో వివిధ వాళ్ళు జైలు పోయిన వాళ్ళు ఉన్నారు, వివిధ అమరులైన కుటుంబాలు ఉన్నారు. ఇప్పుడు చర్చలు వీళ్ళు కూడా 4-5 రకాల ఉద్యమకారులని ఏ విధంగా మేము గుర్తిస్తాం? అమరులైన కుటుంబాలు వారు ఫస్ట్ కేటగిరీ, జైలు పోయి జైలు శిక్ష పొందిన వాళ్ళు 2వ కేటగిరీ, ఉద్యమంలో పోలీస్ లాఠీ దెబ్బలతో తిన్న స్వల్పంగా చేతులు కాళ్ళు ఫ్రాక్చర్ అయిన వారిని 3వ దాంట్లో, మరో 4వ దాంట్లో 2001 నుంచి 2014 వరకు కూడా ఉద్యమంలో పాల్గొన్న వారు ఎవరున్నారో వారందరూ కూడా ఈ విధమైన విజయంగా చెప్పారు. మనం అదే చేద్దాం. రేపు మనం అడగడానికి తప్పు ఉంటుంది. నువ్వు ఇస్తా అన్నావు కానీ పేరు మాత్రం కాలం చేస్తున్నావా, రాజకీయ లబ్ధి గురించి మనం మరోసారి మోసం చేస్తున్నావా? మేమందరం కూడా మన ఉద్యమకారులు, ఈ టీవీ కాదు, ఇక్కడ వచ్చిన వాళ్ళు కాదు. మేమేమంటున్నా, మీరు ఒక పర్సనల్ గా మీరు చేసిన ఒక లెటర్ రాయండి, నేను పలానా పేరు, నా ఆధార్ నంబర్ ఇది, నేను ప్రాంతం ఇది. ఆ తర్వాత మీరు ఉద్యమంలో పాల్గొన్న కేసులు, కేసుకి జిరాక్స్ ఫైల్ ఒకటి మీరు చేసిన పేపర్ కటింగ్ ఉండే ఉద్యమంలో ఇవి రాసి చట్టపరిచి ఇక్కడ ఉప్పలు పంపించండి. మేము దీన్ని తీసుకెళ్లి అక్కడ కమిటీ ద్వారా పొన్నం ప్రభాకర్ గారికి, వీలైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. ప్రతి ఉద్యమకారునికి ఉప్పల్లో 250 గజాలు కానీ వారి అరువులకు దేనికి అవుతాయి కానీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం, మేము ముందుంటాం. మీరు చేయాల్సింది మీ కష్టాన్ని, మీరు చేసిన ఉద్యమాన్ని ఒక పేపర్ పరంగా మాకు ఆధారంతో పాటు ఈ కమిటీకి ఇవ్వండి. ఇచ్చినాక మేము పెట్టినాక మీరు కూడా స్వయంగా ఇండివిజువల్ కూడా తీసుకెళ్లి అక్కడ చూపిస్తాం, చేస్తాం. ఎందుకంటే మాటలు చెప్పుడు, మీటింగ్ పెట్టుడు సరిపోదు. మేమన్నా ఆధారాలతో పాటు మీరు ఇచ్చేస్తే వచ్చిన వారే సరే 150 మంది 200 మంది అవుతుంది. మనం వాస్తవాన్ని కూడా ఇస్తాన్న పెద్ద మనిషి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూడా మనం తీసుకెళ్ళి చెప్తాం. ఉన్నాం ప్రభాకర్ సార్, మీరు జిల్లా స్థాయిలో చేస్తారా, నియోజకవర్గం చేస్తారా? కానీ మేము మొదటికి వచ్చినాం, ఒక ఫార్మాట్ తో వచ్చినాం, ఒక విధానంతో వచ్చినాం. మా నియోజకవర్గంలో 150 మంది ఉన్నారు. 150 మంది సాక్ష్యాలతో పాటు ఈ ఉద్యమం చేసిండు, ఈ పేపర్ కట్టింగ్ ఉంది, ఈ ఉద్యమం చేసిండు, ఈ ఎఫ్ఐఆర్ ఉంది, ఈ ఫోటో ఉంది, ఆయన ఇంటి పేరు ఇది, ఇవి డూప్లికేట్ కావు, ఆయన పేరు, ఆయన ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మీరు ఆధారించి చూసి సరైన ఇస్తున్న మాట మీరు పూర్తి స్థాయిలో వాళ్ళు 200 రూపాయలు ఇస్తారా, 225 పెన్షన్ ఇస్తారా, ఇంకా ఎలాంటి గుర్తింపు కార్డు ఇస్తారో ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే రేపు మీరు మాటిచ్చి మాట తప్పిన వారు రేపు వచ్చే జనరల్ ఎలక్షన్ లో మరోసారి మీరు ఉద్యమకాలం మోసం చేస్తే దానికి ప్రతిఫలం మీ ప్రభుత్వంపై భారీ ఎత్తున మూల్యం చెల్లించవలసి వస్తుందని మనం మర్యాదపూర్వకంగా చెప్పడం. మనందరూ కూడా వచ్చిన ప్రతి ఉద్యమకారానికి మేము ఎదుర్కొంటాం. మేము మీ కాయ చేయడానికి మీ ముందరులో ఉంటాం. ఆ రోజు ఉద్యమంలో ఏ విధంగా ముందు ఉండి మీ అందరినీ ఉద్యమంలో స్ఫూర్తిగా పోయినామా, ఈ రోజు కూడా మీకు లబ్ధి పొందించాలి. ప్రభుత్వం నుంచి వచ్చే హామీ మీ దగ్గరికి మీకు ఇప్పించేదాకా మేము కూడా మీ ఎప్పుడు ఉంటాం. మీరు చేయాల్సింది ఏంటంటే నిర్లక్ష్యం చేయొద్దు. మీ కోటి వారికి చెప్పండి. ఎందుకంటే 12 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఎవరు మమ్మల్ని ఎవరు చూడరు అని మానసికంగా చాలా మటుకు డిప్రెషన్ అయిపోయినారు. ఉద్యమకాలంలో మనం పట్టించుకుంటలేరు. కేవలం రాజకీయంగా ఆర్థికంగా డబ్బున్న వారిని పట్టించుకుంటారు, మమ్మల్ని పట్టించుకుంటారు. కానీ మనం చేసిన కష్టాన్ని మనం ఫలితాలు పొందాలంటే కొద్దిగా ఓర్పుతాం. నేను ముందు ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ఉపయోగించుకొని ప్రభుత్వం తీసుకెళ్తే
ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాం. ఇప్పించడానికి పూర్తిగా నాతో పాటు అన్న సీమసీన అన్నాడు. సీమసీన కూడా నిరంతర పోరాటం. ఎందుకు చెప్తుంటే మనం ఒక్కరంగా ఇట్లా వాస్తవానికి కూడా హైదరాబాద్ చుట్టుముట్టు మంచి ఉద్యమం కనిపించిందంటే కేవలం ఒక సీమసీన ఉద్యమకారుల ఒక్కటే. కాబట్టి అలాంటి వాళ్ళ అండాలు తీసుకున్నాం. అన్నా నేను నియోజకవర్గ స్థాయికి ఇచ్చున్నాం, మీ సలహా కావాలి, మీ సూచన కావాలి. మీ ఆధ్వర్యంలో ఫస్ట్ నియోజకవర్గాన్ని మీరు ఇప్పించే ప్రయత్నం చేయండి. 1000 మందికి తర్వాత ఇస్తారు కానీ ఫస్ట్ అయితే నేను ముందు వస్తున్నాను కదా, ముందు వస్తున్నాను కదా, మాకు చేస్తే మీకు నిబంధన ఉంటుంది. మరి వాస్తవం కదా ఇచ్చిన ఉదాహరణ మాలాగా ప్రతినిధుల నుంచి కూడా ఉద్యోగాలు వస్తారు, లబ్ధి పొందుతారు. దయచేసి ఈ విషయాన్ని గమనించి మీరు వీటిని ఫాలో చేయాల్సి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. అన్నది క్లాస్ ఈ చిన్న ఇది ఏమైంది అంటే ఉప్పల్ నియోజకవర్గంలో మా మిత్రులందరూ కూడా తెలుసుకోవాలి. మనము కేవలము కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధా సంఘాలే కాకుండా ప్రెస్ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. ఒక సురేష్ అన్న కానీ, డిగ్రీ సురేష్ దండు కానీ, అదే టీటీవీ సీన్ అన్న కానీ, సాక్షి టీవీ రిపోర్టర్ రవి కానీ, అదే విధంగా శ్రీహరి ఈనాడు పేపర్ శ్రీహరి కానీ, శ్రీనివాస్, ఈ విధంగా పేపర్ వాళ్ళు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, కొందరు పోలీస్ కానిస్టేబుల్ కూడా మాతో పాటు సహకరించి వాళ్ళ ఉద్యోగాలు పోవడం సందర్భం ఉన్నాయి. దయచేసి మీరు కూడా రండి. ఎందుకంటే మనం పోకపోయినప్పుడు డూప్లికేట్ వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి మీరందరూ రావాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా చీమసీన గారిని మాట్లాడమని. థ్యాంక్ యూ అండి. తెలంగాణ ప్రజలకు జోహార్లు అర్పించుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సీనియర్ ఉద్యమ నాయకుడు నెట్టం భాస్కర్ అన్న గారికి, ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి అంబడి జగదీష్ అన్న గారు, అదేవిధంగా గోపు సదానందన్న గారు, హాజరైన ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు ఉద్యమ నమస్కారాలు. మా యొక్క తెలంగాణ ఉద్యమకాల ఫోరం నాయకులకి, అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా ఉద్యమ నమస్కారాలు. ముందుగా మేము మన నెట్టం భాస్కర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా మంది తెలియదు తెలంగాణ ఉద్యమకాల ఫోరం అంటే ఏదో శ్రీనివాస్ ఒక్కటి చేసింది కాదు. గత 9 సంవత్సరాలుగా మేము ఏ కార్యక్రమం చేసినా వెనకాల ఆర్థిక సహాయంతో పాటు ఆయన స్వయంగా హాజరై మా యొక్క కార్యక్రమ విజయంలో ముఖ్య భూమిక పోషించిన నెట్టం భాస్కర్ గారు. ఈరోజు ఉప్పులో చాలా మంది నాయకులు ఉన్నారు. ఈరోజు మన ఉద్యమకాలందరూ కూడా చాలా ఆవేశంగా మాట్లాడి అందరూ అర్థం చేసుకుంటాం. కానీ మనము కూడా ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించాలి. నేను 2002 నుంచి ఉప్పల్ నియోజకవర్గ సభ్యుడిగా 2002 నుంచే మేము టీఆర్ఎస్ లో, అది అప్పుడు టీఆర్ఎస్ అనుకోలేము, ఉద్యమ పార్టీగా మొట్టమొదటిగా 2001లో నేను వరంగల్లో కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు మొట్టమొదటిగా పియాల జనార్దన్ గారితో వెళ్ళి కలవడం జరిగింది. అప్పటి నుండి నేను ఉద్యోగ రీత్యా ఆచారం వచ్చిన తర్వాత అప్పుడు మా దగ్గర వేదాల బాలరాజు గారు ఉండే, కొల్లూరు అంజయ్య గారు అయితే అప్పటికి సుభాష్ రెడ్డి రాలేదు. అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు వస్తే మేము మా హాస్పిటల్కి వెళ్ళి అది గ్రాడ్యుయేట్ సెలక్షన్ ప్రచారం చేయడం జరిగింది. 2009లో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు మన ఉప్పల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఈ ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఎంపీ వైద్యులందరినీ కూడా ఏకం చేసి మద్దతుగా నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా ఓం సదానంద గారు ఇక్కడ ఉన్నారు. 2000 జేఏసీ సందర్భంగా పని గారు ఇక్కడ ఆయన ల్యాబ్ ఉండే అన్ననే, అప్పుడు సదానంద నాయకుడు అన్ననే ఆ రోజు అన్న గుర్తుందో లేదో కోదండరామ్ సార్ని పిలిపించి, అన్న నాయకత్వంలో కోదండరామ్ సార్ని పిలిపించి ఆ రోజు మా యొక్క టీమ్స్ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ సొసైటీ జెండా ఆవిష్కరణ చేసుకొని దాదాపు 50 కార్యాలలో తెలంగాణ భవనం పోవడం జరిగింది. అంటే ఇక్కడ ప్రతి కార్యక్రమం. అదేవిధంగా భాస్కర్ అన్న గారు కూడా బాలాజీ నగర్ లో ర్యాలీ పెడితే అన్న వచ్చిన ఆ రోజు, అన్న మీకు గుర్తుందో ఫోటోలు ఉన్నాయి, ఆ రోజు పెద్ద ర్యాలీ పెట్టారు. అంటే ఇలా ఉప్పల్ ప్రాంత వాసిగా ఇలా తెలంగాణ ఉద్యమకాల కోసం కొట్లాడుతున్నాం అంటే అందరం చేసిన, మీరందరూ మనందరం చేసిన స్పీడ్ ప్రకారం చేస్తున్నాం. అది ఈ సందర్భంగా ప్రతి ఉద్యమకాడికి ఒకటే చెప్తున్నాం, ఫస్ట్ మన జెండాలు పక్కన పెడతాం, మన గురించి మనం ఆలోచించుకుందాం. కొంతమంది అంటున్నారు మేము 250 గజాల స్థలం కోసం కొట్లాడలేదు, లేకపోతే పెన్షన్ కోసం కొట్లాడలేదు అంటారు. మరి దేనికోసం కొట్లాడలేదు? నేను గేటు బయట పెట్టడం కోసం కొట్లాడేవా? ఉద్యోగంలో లేని వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేలు మంత్రులు అవుతుంటే వాళ్ళకి దండాలు పెట్టడం కోసం కొట్లాడుతున్నారు. దేనికోసం కొట్లాడుతున్నారు? ఉద్యోగంలో లేని వాళ్ళు భోగాలు అనుభవిస్తుంటే, ఉద్యోగంలో లేని వాళ్ళు అధికారం అనుభవిస్తుంటే, మరి ఉద్యోగం చేసిన వాళ్ళు మేము రిలాక్సానికి గురి అవుతుంటే, ఆత్మగౌరవం లేకుండా జీవిస్తుంటే చూస్తున్నాము. అందుకే మేము తెలంగాణ ఉద్యమకాల పోరాటం ఏర్పాటు చేసినాం. ఏర్పాటు చేసి చూస్తూ ఉండదు. తెలంగాణ అంటేనే ఉద్యమాలు గడ్డ, దేనైనా సహిస్తాం కానీ ఆత్మగౌరవం దెబ్బతీస్తే సహించేది లేదు.
ఈరోజు ఉద్యమ నాయకుడిగా మాకు కేసీఆర్ గారి మీద ఇప్పుడు గౌరవం ఉన్నది. ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాడు, కానీ ఉద్యమకాలను విస్మరించడం జరిగింది. ఆయన ఏమనుకుంటుంటే ఉద్యమకాలకు లబ్ధి వస్తుంది అనుకున్నాడు, కానీ కింద గ్రౌండ్ లెవెల్ జరిగింది కేసీఆర్ గుర్తుపట్టలేకపోయాడు. గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది? ఉద్యమం లేని వాళ్ళు ఎమ్మెల్యే అయితే వాళ్ళ యొక్క కేడర్ వాళ్ళు తీసుకుని కానీ ఉద్యమకాలు పక్కన పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ నష్టం ఏంటంటే రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యమకారులు కాని వాళ్ళు చాలా మంది కేసీఆర్ పక్క రావడం జరిగింది. అప్పుడు టీడీపీ పార్టీ అయితే మిగతా పార్టీ ఉన్నది రావడం వల్ల వాళ్ళ యాంగిక లాభం చేసుకుని కానీ నిజమైన ఉద్యమకారులు పక్కన పోవడం జరిగింది. ఇలా ఉత్తరం కూడా అదే అంటున్నారు మన వాళ్ళంతా, అదే నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు మనందరూ ఐక్యం కావాలి. ఈ సందర్భంగా ప్రతి ఉద్యమకాడికి కూడా తెలియజేస్తున్నాం. కొంత మనము లౌక్యంగా వ్యవహరించాల్సి వస్తుంది. ఈరోజు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏం చేయకపోయినా మనం మౌనంగా ఉన్నాం కదా. ప్రభుత్వం పనిచేస్తుంది, మరి దాని పార్టీల పరంగా విమర్శించకుండా ఇలా మనందరం ఒకటే డిమాండ్ చేద్దాం, కాలయాపన చేయకుండా తొందరగా హామీ అమలు చేయాలని చెప్తున్నాం. మనం మేము కొడంగల్ కూడా పోయి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు చెప్పినాం. ధన్యవాదాలు చెప్తూ ఇట్లా అనుకుంటూ కాలయాపన అవుతుందని, కాలయాపన చేయొద్దని కూడా గట్టిగా చెప్పడం జరిగింది. కాలయాపన చేస్తే కేసీఆర్ పట్టిన కదా రేవంత్ రెడ్డి గారు కూడా పడుతుంది. అదే చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు చేసినందుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం, కమిటీ చేసినందుకు. కానీ మీరు కాలయాపన చేస్తే మాత్రం ఉద్యమకాలు సహించేది లేదు. ఇప్పుడే 12 years నష్టపోయినాం. కాబట్టి ఈరోజు కొంతమంది ఉద్యమకాలు కూడా ఎఫ్ఐఆర్ కాదు. ఇలా పొన్నం గారు కేకే గారు అంటే మేము క్లారిటీ చెప్పినాం. పొన్నం గారు అయితే మన ఉద్యమకాల ఫోరం సభ్యులే. ప్రతి మీటింగ్ అన్నగారు కూడా వచ్చాడు. పొన్నం ప్రభాకర్ గారు అయితే ఒకటే చెప్తున్నాడు, ప్రతి ఉద్యమకాడికి నష్టం జరగకుండా చేద్దామని. కాబట్టి ప్రాధాన్యత ఇచ్చే టైంలో మొట్టమొదటిగా అమరవీరుల కుటుంబాలకు ఇస్తారు, తర్వాత గాయాల పాలన ఉద్యమకాలకు ఇస్తారు, తర్వాత కేసుల పాలనకి ఇస్తారు, తర్వాత ఈ యొక్క ఎఫ్ఐఆర్ లేకుండా ఉద్యమాలు చేసిన నాయకులు అయితే వాళ్ళని కూడా గుర్తించడం ఏంటో మీకు క్లారిటీ చెప్పినాం. ఆ రోజు ప్రెస్ మీట్ ఉంటాయి, అదేవిధంగా మన ఫోటోలు ఉంటాయి, మన ఎవరితో పనిచేసిన నాయకులు ఉంటాయి. జగదీష్ అన్న అన్నాడు, లేదా చిక్కనగర్ ఎవరు ఉద్యమం చేసినా చెప్పలేదా? మేము అదే చెప్తున్నాం ప్రభుత్వానికి. ఎవరైతే ఉద్యమ నాయకత్వంలో వాళ్ళ సర్టిఫై చేస్తే సరిపోతుంది. కొంతమంది ఫోటోలు ఉంటాయి, ఒకరి దగ్గర ఉండొచ్చు, పక్కన ఫోటోలు. కాబట్టి దయచేసి ఈ రోజు మనం కోఆర్డినేట్ చేసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు, మన సత్యరాజు దగ్గర కొన్ని ఫోటోలు ఉండొచ్చు. దాంట్లో మీతో పాటు ఉన్న వాళ్ళందరూ ఉంటాయి కదా, అదే మీ ఫోటోని అందరూ కూడా దాన్ని వినియోగించడం చూడండి. మన కేకేని కూడా లాస్ట్ వాళ్ళని కలిసినాం. ఆయన చెప్పేది ఒకటే, ఉద్యమకాలు గుర్తించడంలో ఎవరి యొక్క సిఫార్సు అవసరం లేదు. మీరు స్వచ్ఛందంగా మేము వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. ఆ రోజు అయినా 26వ తారీఖు వెబ్సైట్ ఓపెన్ చేస్తామని చెప్పి కానీ ఇంకా లేట్ అవుతుంది సార్, రేపు క్లారిటీ రావచ్చు. వెబ్సైట్ ఓపెన్ కాగానే అందరూ కూడా మన వివరాలని, మన ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళంటే ఎఫ్ఐఆర్ పెట్టుకోండి. అదేవిధంగా అమర కుటుంబాలు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా మనం ప్రెస్ నోట్లు అయితే పేపర్లో ఈ ఫోటోలు అయితే ఉంటే ఎవరి వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకోవాలి. కొంతమందికి ఎట్లా చేయాలో తెలియదు, అటువంటి అందరూ కూడా అన్న దగ్గర రండి, మనందరూ కూడా కోఆర్డినేట్ చేద్దాం. ప్రతి నియోజకవర్గంలో మన ఉప నియోజకవర్గం ఉన్నటువంటి డివిజన్ 10 డివిజన్లో ఈరోజు చాలా మంది ఉంటారు, చాలా మంది కాదు. ఆ రోజు బీఆర్ఎస్ లో కనీసం మీటింగ్ పిలిపిస్తే ఒక 50 మంది కూడా వచ్చేటో లేరు. 2010 లో జేఏసీ అంటారు, కానీ 2010 కంటే ముందు అనేక మంది ఉద్యమకాలు ఉన్నారు. యాక్చువల్గా మన కంపెనీలో కూడా జేఏసీని కన్సల్ట్ చేద్దాం అనుకున్నారు, కానీ మోదీ రెడ్డి గారు లేదు 2001 నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా చేయాలని ఆయన గట్టిగా చెప్పబట్టి 2001 కూడా చేయడం జరిగింది. ఈరోజు మనం ఎక్కడ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సీనియర్ ఉద్యమ నాయకులు రామనాయక్ గారు కానీ, మోదీ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా 2001 నుంచి పనిచేసాం. కాబట్టి ఎవరికి కూడా అన్యాయం జరగదు. ఎవరైనా మీ దగ్గర వివరాలు లేకపోతే మీతో పాటు చేసిన దగ్గర వాళ్ళు ఉంటాయి, అవి సమీకరించుకోండి. మీరు చేయాల్సిన బాధ్యత ఏంటంటే పాత ప్రెస్ నోట్లు కానీ ఫోటోలు కానీ అన్నిటి కూడా సేకరించుకోండి. రేపు ప్రభుత్వ వెబ్సైట్ ఓపెన్ కాగానే అందరూ కూడా మనందరూ కూడా అప్లోడ్ చేద్దాం. దానికి ఏం చేయాలో వెబ్సైట్ క్లారిటీ ఉంటుంది. ఇంకా మనకి హైదరాబాద్ ఉంటాయి కాబట్టి వెబ్సైట్ ద్వారా అవసరం లేకుండా డైరెక్ట్ గా ఆఫీస్కి పోయి ఇవ్వచ్చు. మన నిద్ర బసవన్న గారి నాయకత్వం మనం ఉత్తర నుంచి డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళి ఒక కేకే గారికి ఇచ్చి వద్దాం. ఇంకా మరొక ముఖ్య అంశం ఏంటంటే, తెలంగాణ ఉద్యమకాల ఫోరం మీరు సోషల్ మీడియా చూస్తూనే ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఉద్యమకాలకు 20% సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం కేవలం 250 గజాల పెన్షన్ కాదు,
ఇలా చట్టసభలో ఉద్యమకాలు ఉండాలి. ఇలా ఉప్పల్లో నెట్ట భాస్కర్ అన్న గారు మనకి ఎమ్మెల్యే ఉంటుంటే ఉద్యమకాడికి నష్టం జరిగేదా? కోపు సదానంద గారు ఎమ్మెల్యేగా ఉంటే మనకు నష్టం జరిగేదా? అమ్మడి జగదీష్ అన్న గారు ఎమ్మెల్యేగా ఉంటే నష్టం జరిగేదా? కాదు. ఉద్యమంలో లేని వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు. మరి మనం ఎందుకు రాకూడదు? ఆ ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు మనం రాజకీయంగా ఆలోచించకుండా ఎన్ని చేసుకున్నా కానీ వేస్ట్ మళ్ళీ. ఎందుకంటే వడ్డించేది ఆయన, వడ్డించడం మరొకటి మనం ఎక్కడ కూర్చున్నా కానీ మనకు దొరుకుతుంది. కానీ వడ్డించడం మనకు లేరు. ఇలా అసెంబ్లీలో ఒక 20 మంది కట్టర్ తెలంగాణ వాళ్ళు ఉంటే ఇలా మనకి పరిస్థితి వచ్చేది కాదు. రేపు స్థానిక దాదాపు 400 సీట్లు ఉన్నాయి మన గ్రేటర్ హైదరాబాద్ లో. 400 సీట్లలో మన ఉద్యమకాలకి ఎంత సీట్లు ఇస్తాం అన్ని రాజకీయాలు గట్టిగా అడుగుదాం. మీరు ఇయ్యకపోతే మేము నిలబెట్టి గెలిపించుకుంటాం. మరి అది చేద్దాం. దానికోసం ఆలోచించండి. ఇందాక జగదీష్ అని అన్నాడు, ఉద్యమకారుడు ఒక్కడు కాదు, కొన్ని 1000 ఓట్లని 1000 ఓట్లని ప్రభావితం చేయగల నాయకుడు. మరి అందరూ కలిస్తే గెలిపించుకోలేమా? అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకాలు కలిస్తే గెలిపించుకుంటాం కదా. కాబట్టి మన అందరం కూడా ఐక్యం కావాలి. ఇలా రాజకీయ నాయకులు కడుపు నిండిన వాళ్ళే మళ్ళీ నాయకులు కావాలని ఆలోచిస్తున్నారు. అది కాదు. ఆ రోజు 2001 నుంచి జెండాలు మోసినటువంటి కార్యకర్తలు నాయకులు కావద్దా? ఈరోజు కేసీఆర్ గారిని అడుగుతున్నాం మేము. ఎవరు విపక్షాలు లేనప్పుడు మేము మిమ్మల్ని నాయకుడు గెలిపించుకున్నాం. కరీంనగర్ ఏ డబ్బులు లేని 2 సార్లు కేసీఆర్ గెలిపించుకున్నాం. ఇవ్వాలంటే ఓటుకి ఇస్తున్నారు కానీ ఆ రోజు ఎవరు ఇచ్చారు మనకి 2014 ముందు? మన డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం గెలిపించుకున్నాం. కాబట్టి అందరూ కూడా ఐక్యం కావాల్సిన కోరుకుంటూ మరొకసారి రెడ్డి భాస్కర్ అన్న గారికి ధన్యవాదాలు తెలుసుకుని మీ అందరూ కూడా ఉద్యమం వస్తున్నారు. జై తెలంగాణ. తెలంగాణ మన వీరులకు జోహార్. తెలంగాణ మన వీరులకు ఉద్యమకారుల ఐక్యత. తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత. వర్ధిల్లాలి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత. సాధించుకుందాం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను. సాధించుకుందాం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను. జై తెలంగాణ. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు. జోహార్ తెలంగాణ మన వీరులకు. సాధిద్దాం తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత. సాధిద్దాం తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత.